హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు వ్లాగర్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన అప్పికొండ బీచ్ ఉంది కదా స్టీల్ ప్లాంట్ దగ్గర, అదైతే మనకి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటాయా, అసలు బీచ్ దగ్గర గుడి ఏదో ఉందంట. నాకు ఇదే ఫస్ట్ టైం మాట. అవన్నీ వెళ్ళి విజిట్ చేద్దాం ఒకసారి. ప్రజెంట్ అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాను నేను. ఎంట్రన్స్ ఏటో నేను అడుగుతాం. ఎంట్రన్స్ ఏటో అప్పుకొండ బీచ్ ఎంట్రన్స్ ఏటో. అన్నా బీచ్కి ఎంట్రన్స్ ఏటు? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఎలాగైతే వెళ్ళిపోవాలంటున్నారు. ఓకే, ఫైన్ ఫైన్. మనకు అక్కడ కార్స్ ఉన్నాయి, రూట్ కూడా ఉంది. నాకైతే ఇలాగ పీస్ఫుల్గా ఉండే బీచెస్ అంటే ఎవరు ఉండరుగా, ఎవరు ఉండలేని బీచ్లు అయితే చాలా నచ్చుతాయి నాకు. ఎక్కువగా క్రౌడ్ ఉండి అలాగైతే నాకైతే నచ్చదు. క్రౌడ్ ఉన్నారు, సంథింగ్ అక్కడే ఫంక్షన్ ఏదో అవుతుందిగా. క్రౌడ్ ఉన్నారు అగో మనకి. ఓకే, అప్పికొండ విజిట్ చేయొచ్చు మీరు అంతా. చూసారుగా అక్కడ మనకి చాలా స్టాల్స్ లాగా ఏవో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టూరిస్టులు కూడా వచ్చారు, ఫ్యామిలీస్ కూడా వచ్చారు. మనకైతే ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఓకే, విజిట్ చేయొచ్చు మీరు అప్పికొండ బీచ్. కాకపోతే బీ కేర్ఫుల్ మాట. ఆఫ్ రోడింగ్ ఉంది అక్కడ, సీ ఆఫ్ రోడింగ్ అనేసి. మీరు బైక్స్ మీద ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. మనం చూసుకోకుండా ఇసుకలాగా అయితే వచ్చాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటది చేపల అది. ఇలాంటివంటే మనకి చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఫైనల్గా అయితే బీచ్లోకి అయితే ఎంట్రీ చూసుకొని రండి. కొంచెం బీచ్లోకి వచ్చేటప్పుడు అయితే చూసారుగా చేపలు లాగుతున్నారు. చేపలు ఏ చేపలు పడతాయి ఏంటి అన్నీ క్యాప్చర్ చేద్దాం ఇప్పుడైతే. చాలా మంచి ప్లేస్, విజిట్ చేయవచ్చు మీరు, పక్కా విజిట్ చేయవచ్చు. చూసారు కదా క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాగండి అలాగంటే మనల్ని వచ్చి లాగమంటారేమో. సైలెంట్గా ఉండడం బెటర్. చూసారుగా అక్కడ పబ్లిక్ కూడా స్నానం అయితే చేస్తున్నారు. స్నానం కూడా చేసుకోవచ్చు ఇక్కడ, మరీ డీప్గా అయితే వెళ్ళకూడదు. ఇంకెంతసేపు లాగుతారు వీళ్ళు. అక్కడ ఒక చిన్న మీకు అక్కడ బోట్లా కనిపిస్తుంది, ఇది ఏం చేస్తారంటే అలాగ 1-2 బోట్లలోని పెద్ద వలం పట్టుకొని అలాగా చుట్టూరు వేసుకొని ఇంకో ఎండ ఉంటుంది కదా, ఆ ఎండని ఇక్కడ తీసుకొని వస్తాం.
చేసి లాగుతారు అన్నమాట. వీళ్ళంతా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళే, మన వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా, అవుట్ ఆఫ్ తెలంగాణ తక్కువగా ఉన్నారు. అవుట్ ఆఫ్ విజిట్ చేయడానికి అయితే వచ్చారు. ఇంకా వాళ్ళైతే ఇంకా అలా లాగుతూనే ఉన్నారు, కనిపిస్తుందిగా. దగ్గర దగ్గర గంట అవుతుంది, గంట సేపు నుంచి ఇంకా అలా లాగుతూనే ఉన్నారు. ఇంకా సరే మనం వచ్చేసి ఇప్పుడు మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తాను చెప్పాను కదా. టెంపుల్ అయితే ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం అక్కడ పైనుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అనేసి మీకు అయితే చూపిస్తాను. మనం అది చూసి వచ్చేలోపు వీళ్ళు కనుక ఉంటే క్యాప్చర్ చేస్తాను, కాకపోతే లేదు బ్యాడ్ లక్. ఎందుకంటే టైం అయిపోతుంది, మళ్ళీ చీకటి అయిపోద్ది. చీకటి అయిపోతే మనకి వ్యూ పాయింట్స్, మిగిలిన వ్యూ పాయింట్స్ ఏవైతే కనిపించవు, అలా కాసుకొని ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తుంది, లైన్గా ఉన్నారు కదా, అలే వేటగాళ్ళు వేట చేసుకొని లాగుతున్నారు. లాగిలోపు మనం వెళ్ళి చూసుకొని వచ్చేది. మీకైతే ఇక్కడ నుంచి గుడి అయితే చూపిస్తాం. ఇక్కడ దాకా ఇప్పుడైతే నడుచుకొని వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అలాగా నడుచుకొని అలా వెళ్ళి కొండ కనిపిస్తుంది కదా, కొండ పైన గుడి, అక్కడికి వెళ్ళాలి. ఇది నడుచుకొని అలాగెళ్ళి ఇప్పుడు ఆ కొండ ఎక్కాలన్నమాట. వెళ్తానని చెప్పాను కదా, మరి వెళ్ళకపోతే బాగోదు, ఏం చేస్తాం, వెళ్దాం మరి, తప్పదు. ఓకే, ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చాక ఇక కనిపిస్తున్నారా, అసలు మీకు కనిపిస్తుందా? అక్కడి నుంచి గుడి దగ్గరికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉందిగా గుడి దగ్గర ప్లేస్, అక్కడ దాకా అయితే బైక్ అయితే వెళ్తుందంట. ఎలాగెళ్ళాలి, మన బైక్ అక్కడ పార్క్ చేసాం కదా, అక్కడి నుంచి అలాగా తిరుక్కొని అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూడా బైక్ వెళ్తుంది. ఏం చేస్తాం, ఇక్కడ దాకా వచ్చేస్తాం, మరి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా అయితే వస్తాం కదా ఫైనల్గా, మళ్ళీ వెనక్కి వెళ్ళి బైక్ తీసుకొని కష్టం. వస్తాం, దగ్గరికి వస్తాం. అదిగో ఇక్కడే చాలా తాబేళ్ళు చచ్చిపోయి, చాలా తాబేళ్ళు అయితే చచ్చిపోయాం. అనిపిస్తుందా? చాలా అయితే చనిపోయి అయితే ఉన్నాయి. 2 కారణాలు అయ్యి ఉండొచ్చు. అయినా వాటర్ వచ్చిందంటే వాటర్ అక్కడ బతుకుతాయి కదా, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మేబీ గుడ్లు పెట్టడానికి వచ్చి చనిపోయి ఉంటాయి. అయితే చేపలు అయితే పడుతున్నారు అక్కడ, చేపలు కూడా పడుతున్నారు అక్కడ. అదే మాట, ఇలా పట్టుకొని చెయ్యితే చాలా వచ్చేస్తుంది. కానీ స్టార్ట్ చేసాం కదా, అలవాటు అయితే అయిపోతుంది. ట్రైపాడ్ ఇవన్నీ కొందాం, ప్రస్తుతానికి స్టార్టింగ్ కాబట్టి అన్నీ ఒక్కొక్కటిగా కొనుక్కొని, తెలుసు కదా ఒకసారి అన్నీ మన చేతిలోకి వచ్చాక ఎలా ఉంటుందో. మామూలు అయితే వాళ్ళైతే ఫిషింగ్ అయిపోయినట్టు ఉంది. వాళ్ళైతే ఇంకా పెట్టుకుంటారు. చేపలు కూడా ఉన్నాయి, చేపలు కూడా చూపిస్తాను. ఏమన్నా అయిపోయిందా, ఫిషింగ్ అయిపోయిందా, పట్టారా? బాగానే పట్టాయి అన్నీ, బాగానే ఉన్నాయి, కొద్దిగా పట్టాయి, పర్లేదు. ఓకే, ఏ చేపలు అన్న ఇవి? కదిర్లు వాడలు అంటాయి, కదిర్లు వాడలు అంటే ఇవి మీరు తీసుకొని వెళ్తారా కూరకి? మీకు ఇవైతే వాళ్ళైతే కూర అయితే వండుకుంటారు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్స్, బాయ్ బాయ్. కాదు, మనకు ఆ గుడిపైకి వెళ్ళొచ్చా, పర్లేదా? బాగానే ఉందా? ఓకే, యూట్యూబ్లో వాడతారు మీరంతా.
అలాగే వెళ్ళేటప్పుడు వాటర్ అయితే వచ్చేస్తుంది అంట. బేగ బేగ వెళ్ళిపోనేసి అంటున్నారు. చూద్దాం. ఇలాంటివంటే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం మాట. అడ్వెంచర్ అంటే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. మీకు తెలుసో లేదో, ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఎక్కువగా రష్ ఉండి ఎక్కువ మంది జనాలతో ఉంటే అంత కంఫర్ట్గా అయితే అనిపించదు నాకైతే. పీస్ఫుల్గా ఉండాలి, ఎవరు లేకుండా ఉండాలి. గాలి ఉన్నారు అలాగలాగా ఉండాలి. ఎవరు లేకుండా ఉంటే మన సీఎమా పిఎమా. అది పక్కా ట్రైపోర్డ్ అయితే తీసుకోవాలి ఇలాంటి వ్లాగ్స్ అయితే చేసినప్పుడు. చెయ్యి అయితే గట్టిగా ఆగేస్తుంది. స్టార్టింగ్ కదా, ఫేస్ రివీల్. ఇప్పుడే వాటర్ అంతా జస్ట్ 1-2 అవర్స్ దాకా వాటర్ అంతా ఇక్కడ దాకా ఉందంట. ఇక్కడ దాకా వాటర్ అయితే ఉంది. కనిపిస్తుందిగా చెమ్మగా. గుడి క్లోజప్ కెమెరాలో దూరంగా ఉన్నట్టు ఉంది, కానీ అంత దూరం అయితే లేదు, దగ్గరగానే ఉంది కొంచెం. ఇది అక్కడ బైక్ మీద వచ్చేటప్పుడు నేను చెప్పాను కదా, ఒక అప్పు లాగా ఉంది. అప్పు బ్యాక్ సైడ్ బీచ్ అని చెప్పి, ఇదే అప్పు. ఇది అప్పు మాట. అక్కడ బైక్ పార్క్ చేసి అలా నడుచుకొని రావాలి. మన టైం అయితే బాగుంది. ఇదంతా ఫుల్ వాటర్ అయిపోద్దండి. ఇదంతా మెట్లు వచ్చేసి అక్కడ ఉన్నాయి, కనిపిస్తుంది అక్కడ. ఇదంతా వాటర్ అయిపోద్దండి. మన టైం బాగుంది. వాటర్ అయితే కొంచెం బ్యాక్గా ఉంది. అలా టూరిస్టులు వచ్చారు. అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, హిందీ వాళ్ళు. పైకి కూడా ఎల్లీస్ అయితే వస్తున్నారు. చాలా పైకి ఉంది గుడి, చాలా పైకి కనిపిస్తుంది కదా. అక్కడ వైట్ కలర్ అలాగ ఎక్కువ అలాగే మీకు చూపించడానికి. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి మంచి వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఎలాగల్లది వాటర్ ఉంది. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇందాక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకు బేగ వెళ్ళమంటున్నారంటే, వాటర్ అనేది అక్కడ దాకా, అక్కడ ఈ బోట్ ఉందా, ఈ బోట్ లెవెల్ దాకా వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ప్రజెంట్ అయితే వాటర్ అయితే లోనికి ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ వాటర్ కూడా ఎప్పుడు పెరిగితే పెరిగిపోద్ది అంట. ఉండి వాటర్ లెవెల్ అయితే పెరిగిపోద్ది. అందుకనే త్వరగా వెళ్ళి త్వరగా అన్ని క్యాప్చర్ చేసుకొని త్వరగా కిందకు వచ్చేసి, లేకపోతే తడిసిపోతాం అనేసి అంటున్నారు వాళ్ళైతే. మన సేఫ్టీ గురించి చెప్తున్నారు. ఇప్పుడంతా వీళ్ళంతా ఫిషింగ్ చేసి వచ్చేసారు. సరిగా మనకండ పైకి ఉంది వాటర్ వచ్చేసి, మనకండ పైకి ఉంది. అక్కడ జనాలు కనిపిస్తున్నారో లేదు, జూమ్ చేస్తా ఒకసారి. కనిపిస్తున్నారు అక్కడ జనాలు. అక్కడైతే ఇక్కడ మీకు బస్సులా కనిపిస్తుంది కదా, అక్కడైతే మన బైక్ అయితే ఉందన్నమాట. అక్కడ మన బైక్ ఉంది. మళ్ళీ నడుచుకొని అక్కడ దాకా అయితే వెళ్ళాలి. ఇక్కడ అంతా వాటర్ అయితే ఉంది. ఇప్పుడు ఎలాగెళ్ళాలి? తేడా కొడుతుంది దీన్ని చూస్తూ ఉంటే. ఓడి, ఇదంతా డ్రైనేజ్ వాటర్ అన్నమాట. ఇదంతా డ్రైనేజ్ వాటర్. ఇలాగొచ్చి అలాగెళ్ళి అక్కడ కలిసిపోతుంది అన్నమాట. వాళ్ళు చూసారా ఎంత నీట్గా ఆడుకుంటున్నారో డ్రైనేజ్ వాటర్లోనే. అంతే, ఉన్నది ఒకటే లైఫ్. సేఫ్ అండ్ సెక్యూర్గా మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి. అది డ్రైనేజ్ వాటర్ చూసరికి ఎంత బాగుంది. అలాగ చూసరికి ఎంత నీట్గా నడుస్తున్నారు. అది బ్యాంటర్. మనల్ని తెలివైనోడు ఏం చేస్తాడు, అలాగా ఇప్పుడు అక్కడ దారి ఉందిగా, అలా నడుచుకొని అలాగే వెళ్తాడు. అది
అదే వీడియో తీసి మాకు చూపిస్తున్నాను. అన్నీ చూపించాలి. అక్కడి నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. మనకి టాస్క్ సరదా తీరిపోద్ది. పైన ఏ గుడి ఉందో కూడా మీకు చూపిస్తా. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇలా ఉండాలి ప్లేస్ అంటే. మన వైజాగ్ బీచ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎక్కువగా రష్గా లేదు, పీస్ఫుల్గా ఉంది. నాలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. అరే అరే ఓకే ఓకే. ఎందుకు అరే అరే అన్నానంటే ఇదంగా వాటర్ డ్రైనేజ్ వాటర్ అక్కడి నుంచి వస్తుంది అలాగా. అరే దెబ్బ అయిపోయాం గాయస్. షట్ చూసారా, దారి లేదు. ఎలాగెళ్తాను అటు సైడ్, నేను అటు సైడ్ దాటుకొని అక్కడికి వెళ్ళాలి. అలాగే వెళ్ళాలి నేను. ఎలాగెళ్ళాలి? అందుకనే ముందు అక్కడ బోర్డు పెట్టాడు, శివాలయంకి ఎలాగెళ్ళండి, బీచ్కి అయితే అలాగెళ్ళండి. దారి లేదు అక్కడ. ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ నుంచే మనం నడుచుకుని వెళ్ళాలి. బే ఆఫ్ బెంగాల్ ఉందిగా, దీంట్లో నుంచి నడుచుకుని వెళ్ళాలి వెళ్ళినట్టుగా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక నడిగే ముందు మనం కరెక్ట్గా ఉండాలి చూసుకోవాలి. ఇప్పుడు మనం కూడా అలిగి నడుచుకుని వెళ్ళాలి. వెళ్ళాలరా నాయన. ఇప్పుడు షూ ఒకటి వేసాను, కొంచెం ఎప్పుడైనా ఇప్పిస్తే ఎత్తు పట్టుకుని వెళ్ళిపోతాను. షూ వేసాను, చూపించాలంటాను పక్క, అంతే వెళ్ళిపోవాలా. ఇదేంటిది కనబడుతుంది మట్టి అనేది. ఇది ఎలాగుందంటే తొక్కుతుంటే మనకి రైస్ మిల్లుల దగ్గర రైస్ బయటకు వచ్చాక పైన పొట్టు అనేది ఉంటుంది కదా, దాన్ని తొక్కితే అలాగ ఉంటుంది, అలాగుంది. ఇప్పుడు ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి మనం వెళ్ళాలి దాటుకొని. అంతే, 6 నిమిషాలు చేయిపోయి ఉంటాక నాకు దారి ఉందినేమో. నిమిషాలు చేశాను కదా, తెలివైనోడు అన్నందుకే దేవుడు ఇలాగే రావడం అనేసి నన్ను ఇలాగే పంపిస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఇందాక మనకులాగే మాట, అలాగ దారి ఉంది అంటుండ ఆయన. ఎక్కదా ఇంక ఇది వాటర్ లెవెల్ ఎంతనా. షూ అయితే తీస్తున్నా. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, తప్పదు. ఒకసారి మాట ఇచ్చామంటే తప్పకూడదు. మీకోసం అందుకే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ అండ్ తెలుసు కదా, చేసేయండి. హెల్మెట్ ఒకటి తెచ్చాను, మళ్ళీ బండికి పెడితే ఆవిడేసేస్తాడని చెప్పి. ఆల్రెడీ ఒక హెల్మెట్ వేసినా అలాగే మళ్ళీ పోయింది. ఓకే, చేతితో పట్టుకున్న షూ, హెల్మెట్ కూడా చేతికి పెట్టాను, కానీ ప్యాంట్ పైకి తీసుకోవడం మాత్రం మర్చిపోయాను. ప్యాంట్ పైకి ఎత్తుకుంది, ప్యాంట్ తడిసిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అసలుకే బే ఆఫ్ బెంగాల్, అందులో తడిసిన ప్యాంట్ అంటే చూసుకోండి. ఫైనలీ అయితే మన అవతారం అయితే ఇలాగ ఉంది. చలో బే ఆఫ్ బెంగాల్లోకి అయితే వెళ్దాం. అరే వాటర్ లెవెల్ ఇంకా పెరిగింది. కేవలం మీకోసం, తెలుసు కదా ఏం చేయాలో, అంత రిస్క్ చేస్తున్నాం మీకోసం. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు త్వరగా క్యాప్చర్ చేసుకొని బేబీకి వచ్చేయాలి, లేకపోతే ఈ బే ఆఫ్ బెంగాల్ వాటర్ లెవెల్ అనేది పెరిగిపోయింది అనుకో, మనం అక్కడే పడుకోవాలి నైట్కి. నడుస్తున్నాను. ఎప్పుడైతే గమనించట్లేదు. ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్ అయితే దాటుకొని అయితే వస్తాం.
దాటేసుకొని వచ్చేస్తాం. ఛార్జింగ్ అయితే 20% ఉంది. నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, అందులో కరెక్ట్గా క్యాప్చర్ అవ్వదు. అంటే ట్రై చేస్తా, క్లారిటీ అంతలాగా ఉండదేమో అని అనుకుంటున్నా, ట్రై చేస్తా. 20% ఉంది. అందుకే మెట్లు ఎక్కుదా కదా, అప్పుడైతే వీడియో అయితే ఆన్ చేస్తాను. ఫైనల్లీ ఈ మెట్లు ఎక్కేసి వ్యూ అంతా క్యాప్చర్ చేసేదాకా ఛార్జింగ్ అయితే ఉండాలని చెప్పాలి. ఎందుకంటే మనం ఆ బే ఆఫ్ బెంగాల్ కష్టపడి దాటుకొని వచ్చాం కాబట్టి. చూసారుగా కెమెరా ఆన్ చేస్తాను, క్లారిటీ కనిపిస్తుంది. చాలా ఫ్లాట్గా ఉంది ఇది. అంటే మెట్లు నార్మల్గా ఉంటాయి కదా ఎక్కడానికి, అలాగైతే లేదు, ఇలా పడుకోబెట్టేసి ఉన్నట్టుగా ఉన్నాయి. వచ్చినప్పుడు జాగ్రత్తగా అందరూ ఎక్కేసి రండి. పైకి వెళ్ళాక క్యాప్చర్ చేస్తా. ఇంత దూరం వచ్చి వ్యూ క్యాప్చర్ చేయకపోతే బాగోదు, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. చిన్న వినాయకుడు కూడా అయితే ఉంది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఇంకొకటి నాకు లాంగ్ నుంచి అయితే పైన ఒక పెద్ద గుడి ఫ్లాగ్ ఉన్నట్టుగా అయితే కనిపించింది. మరి అక్కడికి వెళ్ళడానికి దారి అయితే లేదు. కిందకి వెళ్ళాక ఒకసారి చూద్దాం, ఇంకో దారి ఏమైనా ఉంది అని. చూసారుగా వ్యూ కొండపై నుంచి, చాలా బాగుంది. అయితే చల్లది దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. చూసారుగా ఇది మాట మ్యాటర్. పేరేంటి మర్చిపోయాను, గైస్. వచ్చిన బీచ్ పేరు అలా ఉంటుంది. ఇలాగైతే కిందకైతే వస్తాం. గాలి చాలా ఎక్కువ ఉంది, కనిపిస్తుంది గుడి. అలా నడుచుకొని కిందకైతే వచ్చాం ఫైనల్లీ. మళ్ళీ బే ఆఫ్ బెంగాల్ అయితే దాటుకొని వెళ్ళాలి. అందుకని కట్టించటే మన పైకి ఉండగా మన పైకి కూడా మనం తెచ్చుకోవాలి. ఇంకా మీకు ఇక్కడ చూపించడానికి ఏం లేవు, అంతే. నార్మల్ ఇదొక నాది లాంగ్ వీడియో మాట. ఈ లాంగ్ వీడియోలో మనకు అర్థమైంది ఏంటంటే పవర్ బ్యాంక్ ఒకటి క్యారీ చేసుకొని రావాలి. నెక్స్ట్ టైం అయితే క్యారీ చేసుకొని వస్తా. సో బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఇది దాటుకొని వెళ్ళాలి. అన్నీ బాగానే అనిపించింది, కానీ ఇది ఒకటే డిసప్పాయింట్ అంటే ఏం లేదు. అడ్వెంచర్ అంటే అన్నీ చెయ్యాలి. ఓకే, అయితే బోట్ ఒకటి ఉంది, అలా చూసిపోయిన బోట్ పైన అయితే కూర్చున్నాం. కూర్చొని రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఆ బ్యాచ్ అయితే దాటుతుంది. ఇందాక మనలాంటి తెలియని వాళ్ళు ఇక నేను చెప్పాను మా ఏరియా అవి కనిపిస్తున్నారు. అక్కడ ఏరియాలో క్యాప్చర్ అవ్వట్లేదు ఏంటి వీడియోలో. అవి కనిపిస్తున్నారా ఏరియా, అవి అక్కడ చెప్పాను నేను. అలాగే అడిగారు ఎలాగెళ్ళాలని, సిలగా వెళ్ళాలి, అలాగైతే మీకు దారి లేదని చెప్పాను. వీళ్ళకి కూడా చెప్పాను మాట, మంచి వాళ్ళు నా మాట మీద సిలగా వెళ్తున్నాను. అది చెప్పాను, అలా వెళ్ళాలి. మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి.
అని చెప్పాను కదా, చేపలు లాక్కొని మొత్తం అంతా పెట్టాపెట్టి సర్దుకొని ఎప్పుడైతే వెళ్ళిపోయారు. చెప్పాను కదా ఇందాక నా మాట వినకుండా అటు సైడ్ వెళ్ళారనేసి. బ్యాచ్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే నడుచుకొని అయితే వస్తారు. అందుకే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చెప్పేటప్పుడు మాత్రం, ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి, మనం స్టార్టింగ్ అలాగే వెళ్ళిపోయిన వాళ్ళమే. ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మన మాట విన్నాం. నా మాట విన్న వాళ్ళు అయితే ఇక క్రాస్ చేసి వెళ్ళిపోతారు. ఇదైతే ఇంకా వస్తున్నారు. ఫైనల్లీ అయితే తెచ్చుకున్నాం, షూ అయితే వేసేసుకున్నాం. ఫైనల్గా వెళ్ళిపోదాం. ఏది ఓకే, ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు పర్సనల్గా కొంతమంది చెప్పింది ఏంటంటే, ఫుల్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా అనేసి అంటున్నారు. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు క్యాప్చర్ చేశాను కదా బీచ్ ఇదంతా, ఇలాంటి వీడియోస్ ఫుల్గానే బాగుంటాయి. షార్ట్ వీడియోస్ అంటే చూడటానికి కూడా బాగోదు. దాంతోడు ఇంత దూరం వచ్చాను కదా, మీకు ఇంత దూరం నేను వచ్చానంటే 21 కిలోమీటర్స్, మళ్ళీ రిటర్న్ కూడా 21 వెళ్ళాలి. ఇంత దూరం వచ్చానంటే పక్కా మంచి వీడియోస్ ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి వచ్చాను. అవన్నీ మీకు నీట్గా చూపిద్దామనే ఫుల్ వీడియో. షార్ట్ వీడియోస్ కూడా పెడతాను, పెట్టవలసినవి పెట్టాలి.